అమ్మ పాఠాలకు స్వాగతం. ఈరోజు 10వ తరగతి ఉపవాచకం వాల్మీకి రామాయణం. దానిలో 5వ పాఠం సుందరాకాండ, అంటే 5వ కాండ సుందరాకాండ గురించి తెలుసుకుందాం. హనుమంతుడు సముద్రాన్ని లంఘించడానికి మహేంద్రగిరి పర్వతం దగ్గరికి వచ్చాడు. వచ్చినటువంటి ఆ హనుమంతుడు సూర్యుడికి, మహేంద్రుడికి, వాయువుకు, బ్రహ్మకు, ఇతర దేవతలందరికీ కూడా నమస్కారం చేశాడు. ముందుగా తన శరీరాన్ని పెంచాడు, ఒళ్ళు విరుచుకున్నాడు. ప్రళయకాల మేఘగర్జనలా ఒక సింహనాదం ఒకటి చేశాడు. చేతులు నడుము మీద ఉంచుకుని పాదాలను గట్టిగా దట్టించాడు. చెవులను రిక్కించి తోకను విదిలిస్తూ అంగదుడు మొదలైనటువంటి మహావీరులతోటి వాయువేగంతో సాగిపోయే రామబాణంలాగా లంకకు వెడతాను, అక్కడ సీతామాతను చూడలేకుంటే అదే వేగంతో స్వర్గానికి వెడతాను, అక్కడ కూడా సీతామాత దర్శనం కాకుంటే రావణ్ణి బంధించి తీసుకుని వస్తాను, ఏది ఏమైనప్పటికీ కార్యాన్ని సఫలం చేసుకుని మరీ వస్తాను అని చెప్పి ఒక్క ఉదుటిన అంతరిక్షంలోకి ఎగిరిపోతాడు హనుమంతుడు. శ్రీరామ కార్యానికి వెడుతున్న హనుమంతుడికి సూర్యుడు ఏం చేశాడు? ఎండ తగలకుండా చక్కగా ఎండ తగ్గించి తాపాన్ని కలిగించకుండా ఎండని ప్రసరింపజేశాడు. ఇంకా వాయువు ఏం చేశాడు? చల్లటి గాలిని అక్కడ అతనికి అలసట తెలియకుండా ఉండడానికి చల్లటి గాలిని ప్రసరించాడు. దేవతలు, గంధర్వులు, మహర్షులు వీళ్ళందరూ కూడా ఈ హనుమంతుడిని కీర్తిస్తూ ఉన్నారు. అలా సముద్రం మీద సాగిపోతున్న హనుమంతుడిని చూసి సాగరుడు కూడా తను కూడా ఏదైనా సహాయం చేస్తే బాగుంటుంది అనుకుని తనింతవాడు కావడానికి ఇక్ష్వాకు ప్రభు అయినటువంటి సగరుడే కారణం కనుక తను కూడా హనుమంతుడికి సహాయం చేద్దాము అని అనుకున్నాడు. ఆ ఇక్ష్వాకు తిలకుడైనటువంటి శ్రీరాముడి కార్యం మీద వెడుతున్నాడు కనుక హనుమంతుడికి శ్రమ కాలకూడదు అనుకుని ఏం చేశాడంటే సముద్రంలో ఉన్న మైనాకుడిని బయటికి రమ్మని చెప్పాడు. అతని యొక్క బంగారు గిరిశిఖరాల మీద హనుమంతుడు కొంతసేపు విశ్రాంతి తీసుకుంటాడని భావించి మైనాకుడికి చెప్తే మైనాకుడు ఏం చేశాడు? సరే అన్నాడు. ఒక్కసారిగా సముద్రం మధ్య నుంచి పైకి లేచాడు. అకస్మాత్తుగా పైకి లేచినటువంటి మైనాకుడు తనకు ఆటంగా మారతాడేమో అనుకుని మారితే ఏం చేశాడు? తన ఎదతోటి నెట్టేస్తాడు. మైనాకుడు చాలా ఆశ్చర్యపోయాడు. మానవ రూపంలో గిరిశిఖరం మీద నిలిచి సముద్రుని కోరికను గురించి హనుమంతుడికి తెలియజేశాడు. అప్పుడు హనుమంతుడు ఏం చేశాడు? మైనాకుడితో, నీ ఆదరపూర్వకమైనటువంటి మాటలను చూస్తే నాకు చాలా తృప్తిగా ఉంది, ఆతిథ్యం అందుకున్నట్లుగానే నువ్వు భావించు, ఇప్పుడు సమయం లేదు ఆగుదామంటేను అని చెప్పి చేతితో అతన్ని టచ్ చేసి తాకి అక్కడి నుంచి, అంటే ఏమిటి, నిన్ను నీ యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించాను సుమ్మా అన్నట్టుగా అతన్ని తాకి అక్కడి నుంచి ముందుకి వెళ్ళిపోతాడు హనుమంతుడు. హనుమంతుడిని పరీక్షించడానికి వచ్చినటువంటి సురస అనే ఒక నాగమాత ఉంది. ఆమె ఏం చేసింది? ఈ హనుమంతుడి యొక్క సూక్ష్మ బుద్ధిని, సమయస్ఫూర్తిని చూసింది, ఆనందించి ఆశీర్వదించింది. తరువాత సింహిక అనే రాక్షసి హనుమంతుడిని మింగాలని చూసింది. కానీ హనుమంతుడు ఏం చేశాడు? తను వాడి అయినటువంటి గోడతోటి సింహికను చీల్చి చెండాడాడు. ఇక త్రికూట పర్వతం మీద ఉన్న లంకకి చేరుకున్నాడు హనుమంతుడు. 100 యోజనాల దూరం ప్రయాణం చేశాడు సముద్రాన్ని. 100 యోజనాలు ఉన్నటువంటి సముద్రాన్ని లంఘించి లంకల్లో ప్రవేశించాడు. అయినా ఇంత పిసరి కూడా అతను అలసిపోలేదన్నమాట. ఆ శత్రు దుర్భేద్యమైనటువంటి ఆ లంకని చూసిన తర్వాత దాని లోపల ప్రవేశించాలి అంటే రాత్రి సమయమే దానికి అనుకూలంగా ఉంటుంది అని భావించాడు. అంతవరకు వేచి ఉన్నాడనమాట రాత్రి అయ్యే వరకు. రాత్రి అవగానే చిన్నగా పిల్లిలాగా తయారైపోయి, అంటే చిన్న సూక్ష్మ రూపంతో ఆ లంకలోకి ప్రవేశించడానికి సిద్ధపడ్డాడు. ఇంతలో ఏమైంది? లంకాది దేవత అయినటువంటి లంకిని అతన్ని చూసి, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. యథార్థం చెప్పమని చెప్పి గట్టిగా గద్దిస్తుంది. తనను కాదని లంకలో నువ్వు ప్రవేశించడాను నీ వల్ల కూడా కాదు అని చెప్పి, నా చేతులు నీకు చావు తప్పదని హనుమంతుడిని బెదిరించిందా. ఎప్పుడైతే ఆ లంకిని అలా బెదిరించిందో హనుమంతుడు ఏం చేశాడు? లంకా నగరం అందంగా ఉంటుందని విన్నాను, ఒకసారి చూసిపోవాలనే ఉద్దేశంతో వచ్చాను, చూసిన తర్వాత నా దారిని వెళ్ళిపోతాను అని చెప్పాడు.
కానీ లంకిణి ఏం చేసింది? భయంకరంగా అరుస్తూ తన అరచేతితో హనుమంతుడిని బలంగా కొట్టింది. హనుమంతుడు మహానాదం చేస్తూ ఎడం చేతి లంకిని మీద ఒక్క దెబ్బ వేశాడు. స్త్రీ అని గట్టిగా కొట్టలేదు, కానీ చిన్నగా కొట్టిన ఆ దెబ్బకే కూలిపోయింది లంకిణి. బ్రహ్మవరం జ్ఞాపకం వచ్చింది ఆమెకు. ఒక వానరుడు వచ్చి లంకిని ఎప్పుడైతే జయిస్తాడో అప్పుడు రాక్షసులకు కీడు మూడుతుంది అని బ్రహ్మ చెప్పిన విషయం గుర్తొచ్చింది. ఆహా, అయితే ఇంకా ఈ లంకావాసులందరికీ కూడా కీడు మూడేటటువంటి సమయం ఆసన్నమైందన్నమాట అనుకుని హనుమంతుడితో అదే విషయం చెప్పింది. చెప్పి సరే నువ్వు ఇంక నిర్భయంగా లంకలోకి వెళ్ళు అని హనుమంతుడికి దారిస్తుంది. హనుమంతుడు ఏం చేశాడు? ముఖద్వారం గుండా లంకలోకి వెళ్లకుండా గోడ పైనుంచి అంటే ప్రాకారం మీద నుంచి దూకి ఎడంకాలు ముందరకు పెట్టి మరీ వెడతాడు. అంటే శత్రువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు సాంప్రదాయం అన్నమాట, కుడికాలం శుభసూచకం. అందుకని అది వాళ్ళకి అశుభం కనుక ఎడంకాలు ముందర పెట్టి లోపలికి ప్రవేశించాడు. అక్కడ ఉన్నటువంటి ఇళ్ళవన్నీ కూడా చూశాడు. అక్కడ సంగీతం వినిపిస్తుంటే అదంతా కూడా విన్నాడు. వేదఘోష విన్నాడు. రకరకాల వాళ్ళు కనిపించారు. సర్వాంగ సుందరమైనటువంటి రావణాసుడి భవనాన్ని కూడా చూశాడు. కానీ ఎక్కడ సీత జాడ కనిపించలేదు. ఇంకా మహాపార్శ్వ, కుంభకర్ణ, విభీషణ, మహోదర, విరూపాక్ష, విద్యుజ్జిహ్మలు మొదలైన వాళ్ళందరి భవనాలు కూడా వెతికాడు. ఆ రావణాంతపురంలోకి వెళ్ళాడు. ఎంతోమంది స్త్రీలు అక్కడ చెల్లాచెదరుగా పడుకుని నిద్రపోవడం చూశాడు. ప్రత్యేకంగా ఒక శయ్య మీద పాలించున్నటువంటి ఒక స్త్రీమూర్తిని చూశాడు. ఆమె చాలా అందంగా ఉంది. ఆమె ఎవరు అంటే రావణాసుడి భార్య మండోదరి. కానీ హనుమంతుడు ఏం చేశాడు? సీతేమో ఆవిడ అని భ్రమించాడు. కానీ సీతను చూశానని కాసేపు గంతులేసినా కొంచెం సేపటికే చిచ్చి నా ఆలోచన ఏమిటి, సీత ఈ మంచం మీద ఎందుకు పడుకుంటుంది, నా ఆలోచన తప్పు అని గ్రహించి శ్రీరాముని ఎడబాసి ఉన్నటువంటి సీత ఇంటిదిగా ఉండదు అనుకుని ఆమె సీత కాదని మళ్ళా నిర్ణయించుకున్నాడు. ఎక్కడ సీత జాడ తెలియకపోయేటప్పటికీ మళ్ళా సీత చనిపోయిందా ఏమిటి అని అనుకుని సందేహించాడు. సీత జాడను కనిపెట్టలేకపోతే తాను ఏ ముఖం పెట్టుకుని మళ్ళా తిరిగి వెళ్ళాలి అని బాధపడుతున్నాడు. అయినా నిరుత్సాహపడకూడదని తనలో తానే అనుకున్నాడు. ఇంతవరకు వెతకని ప్రాంతాలు ఇంకేమైనా ఉన్నాయేమో చూడాలి అని అనుకుని ఎక్కడికి వెళ్ళినా నిరాశ కలుగుతోంది. వెతుకుతున్నాడు, ఎక్కడా సీతాదేవి కనపట్టలేదు. సీతాదేవి కనిపించటం లేదని శ్రీరాముడి దగ్గరికి వెళ్ళి చెప్తే శ్రీరాముడు ఉంటాడా? శ్రీరాముడు జీవించడు. అన్న లేకపోతే లక్ష్మణుడు ఉండడు. వీళ్ళు మరణించారని చెప్తే అక్కడ భరత శత్రుఘ్నులు, వాళ్ళ తర్వాత ఈ పుత్రుల మరణానికి తట్టుకోలేక కౌసల్య, సుమిత్ర, కైకేయ తల్లులు అందరూ చనిపోతారు. ఇంకా ప్రియమిత్రుడిని వీడి సుగ్రీవుడు కూడా బతకడు. ఆ సుగ్రీవుడు చనిపోతాడు. అతనితో పాటు రుమ, తార, అంగదుడు ఇలాగ వానర జాతి అంతా కూడా నాశనం అయిపోతుంది. ఇంతమంది మరణానికి కారణం అయ్యే కంట నేను ప్రాయోపవేశం చేసి ప్రాణాలు వదిలిపెట్టడమే మంచిది అని కొంచెంసేపు భావిస్తాడు హనుమంతుడు. కానీ మళ్ళా తనలో తను ఇలా అనుకుంటూ ఉంటే అనిపిస్తుంది, ఆత్మహత్య కన్నా బతికుంటే ఎన్నో విధాల ఉత్తమం. ఎందుకంటే చచ్చి సాధించేదేముంది? బతికితే సుఖాలను పొందొచ్చు, శుభాలను పొందొచ్చు. మళ్ళా బతుకున్న వాళ్ళు ఎప్పుడైనా కూడా కలుసుకోవచ్చు. అందుకని మనం చావడం కాదు, ప్రాణాలు నిలబెట్టుకోవాలి అని మళ్ళా నిర్ణయించుకున్నాడు. ఇంకా ఇంతవరకు వెతికానే కానీ ఇంకా వెతకని ప్రాంతం ఏవైనా ఉందా అని ఆలోచిస్తే అశోకవనం కనిపించింది అతనికి. సరే అశోకవనంలో కూడా వెళ్ళి వెతకాలి అని నిర్ణయించుకున్నాడు హనుమంతుడు. సీతారామ లక్ష్మణులకు, రుద్రుడికి, ఇంద్రుడికి, యముడికి, వాయుదేవుడికి, సూర్యచంద్రులకి అలాగా అన్ని గణాల వాళ్ళకి కూడా నమస్కారం చేసి అశోకవనంలోకి అడుగుపెట్టాడు. అది ఇంద్రుడి యొక్క నందనవనంలా కనిపిస్తోంది అశోకవనం. అశోకవనంలో అణువణువు వెతుకుతూ వెళ్తున్నాడు హనుమంతుడు. అక్కడ ఉన్నటువంటి ఎత్తైనటువంటి శంసుపా వృక్షాన్ని ఎక్కి ఉన్నాడు. దాని కింద ఒక మాసిపోయిన బట్టలతోటి ఉన్న ఒక స్త్రీమూర్తి కనిపించింది ఆయనకి. ఆమె చుట్టూ రాక్షసులు కనిపిస్తున్నారు. ఆమె ఎలా ఉంది? కృంగిపోయి ఉంది, దీనావస్థలో ఉంది. ఆమెను చూడగానే ఇవే సీత అయి ఉంటుందేమో అనే భావన కలిగింది హనుమంతుడికి. ఆమె ధరించినటువంటి ఆభరణాలు చూశాడు. రాముడు చెప్పిన వాటితో అవి కరెక్ట్గా సరిపోయాయి. ఋషిముఖ పర్వతం మీద పడినటువంటి ఆభరణాలు ఇప్పుడు ఆమె శరీరం మీద ఉన్నాయా అంటే ఆ ఆభరణాలు కనిపించటం లేదు. అంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే అతనికి ఏమనిపించింది? ఈమె
కనిపిస్తున్నటువంటి ఈమె సీతే అని తనకు తాను నిర్ణయించుకున్నాడు. ఆ వృక్షం మీదే నిలబడి చూస్తున్నాడు అనమాట. ఇలా ఉండగా సీతాదేవిని చూడగానే హనుమంతుడికి చాలా ఆనందం కలిగింది. ఆనందంతో ఆనందాశ్రువులు జారుతాయి. శ్రీరాముని తలుచుకుని నమస్కరిస్తూ ఉన్నాడు. ఈ లోపల తెల్లారిపోయింది. వేదఘోషలు వినిపిస్తున్నాయి. నిద్ర లేచినటువంటి రావణాసురుడు ఏం చేశాడు? అశోకవనం వైపుకు వస్తున్నాడు. సుగంధ తైలాలతో నిండి ఉన్నటువంటి కాగడాలు ధరించిన కొంతమంది స్త్రీమూర్తులు ఆ దారి చూపిస్తూ ముందర నడుస్తున్నారు. రావణుని తేజస్సు చూసి ఆశ్చర్యపోయాడు హనుమంతుడు. సీత దగ్గరికి వచ్చి రావణాసురుడు ఏం చేశాడు? నయాన్న భయాన్న సీత మనసు మార్చే ప్రయత్నం చేశాడు. కానీ ఎలాంటి ప్రలోభాలు పెట్టినా కూడా దేనికి లొంగలేదు సీతాదేవి. శ్రీరాముడి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని రావణాసురుడిని హెచ్చరిస్తుంది కూడా. అలా మాట్లాడేటప్పటికీ రావణాసురుడిలో ఆవేశం ఎక్కువైపోయింది. 2 నెలల గడువు విధిస్తాడనమాట. ఎలాగైనా సీతను తన దారికి తీసుకురమ్మని చెప్పి అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలందరినీ ఉద్దేశించి చెప్పి అక్కడి నుంచి మళ్ళా తన అంతఃపురానికి వెళ్ళిపోతాడు రావణాసురుడు. ఇలా రాక్షస స్త్రీలందరూ ఎన్నో రకాలుగా సీతకు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ సీతాదేవి ఒప్పుకోలేదు. చివరకు సీతను చంపేస్తామని భయపెట్టారు. అయినా కూడా బాధపడిందేమో కానీ ఇంకా పోనీలే రాముడికి దూరమై బతికే కంట చనిపోవడమే బెస్ట్ అనుకుంటుంది ఆమె కూడా. ఆ మాటలు విని కొంతమంది రాక్షస స్త్రీలు ఏం చేస్తారు? రావణాసురుడికి ఈమె చావడానికి కూడా సిద్ధంగా ఉంది సీత అని చెప్పి బెదిరిస్తే చావడానికి సిద్ధపడుతోందని చెప్పి ఆ విషయాన్ని చెప్పడానికి వెళ్ళారు. మరికొంతమంది ఏం చేశారు? తక్షణమే సీతని బంధించేస్తాము అని అనుకున్నారు. అంతవరకు నిద్రిస్తూ ఉన్నది త్రిజట అనేటటువంటి రాక్షస స్త్రీ. ఆమె లేచింది, మెలకు వచ్చిందనమాట. ఆవిడెవరు అంటే విభీషణుడి యొక్క కూతురు. ఆ రాక్షస స్త్రీ ఏం చేసింది? అక్కడున్న వాళ్ళందరినీ కూడా అదిలిస్తూ, నాకు ఇప్పుడే కళ్ళు వచ్చింది. ఆ కళ్ళు 1000 హంసలతో కూడినటువంటి పల్లకి మీద లక్ష్మణుడితో పాటు శ్రీరాముడు కూర్చుని ఉన్నాడు. అది నా కళ్ళకు కనిపించింది. సముద్రం మధ్యలో ఒక తెల్లని పర్వతం మీద ఈ సీతాదేవి కూర్చోవడం కూడా నాకు కనిపించింది. నూనె పూసినటువంటి శరీరంతో రావణాసురుడు నేల మీద పడి ఉండడం కూడా నేను చూశాను. ఒక నల్లని స్త్రీ శరీరం అంతా బురద పూసుకుని ఎర్రని వస్త్రాలు కట్టుకుని రావణుని మెడకు తాడుగట్టి దక్షిణం వైపుకి ఈడ్చుకుని వెళ్ళడం కూడా నా కళ్ళలో కనిపించింది. వరాహం మీద రావణుడు, మొసలి మీద ఇంద్రజిత్తు, ఒంటి మీద కుంభకర్ణుడు దక్షిణం వైపుగా వెళ్తూ ఉండడం నేను చూశాను. లంక ఏమవుతుందంటే చిన్నాభిన్నం కావడం నా కళ్ళకు కనిపించింది. స్వప్నంలో విమాన దర్శనం కావడాన్ని బట్టి సీత కోరిక సిద్ధిస్తుంది అనే భావన నాకు కలిగింది. రావణుడికి వినాశనం తప్పదు, శ్రీరాముడికి జయం కలుగుతుంది అంటూ ఆ త్రిజట తనకు వచ్చినటువంటి కళ గురించి అందరికీ చెప్పింది. ప్రాణత్యాగానికి సిద్ధపడే సీతకింకా శుభశకునాలు కనిపించాయి. చెట్టు మీద హనుమంతుడు కూడా సీతాదేవిని ఎలా కాపాడుకోవాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. రామకథని గానం చేయడమే ఇంకా మార్గము, అప్పుడే ఈవిడ నమ్ముతుంది అనుకుని సీతాదేవికి వినపడేటట్టుగా రామకథను వర్ణించడం మొదలుపెట్టాడు. సీతాదేవి ఏంటి ఆ రామకథ వినిపించగానే ఇక్కడ రామకథ ఎవరు చెప్తున్నారబ్బా అనుకుంటూ అన్ని వైపులా చూస్తుంది. చెట్టు మీద ఉన్నటువంటి హనుమంతుని చూసి చాలా ఆశ్చర్యపోయింది ఆమె. హనుమంతుడు ఏం చేశాడు? ఈమె సీతాదేవి చూడగానే చెట్టు దిగి సీతాదేవికి నమస్కరించాడు. అమ్మా నీవెవరు? ఒకవేళ సీతాదేవి అయితే నీకు శుభం కలగాలి, దయతో నీ గురించి నాకు చెప్పమ్మా అని చెప్పి ప్రాధేయపడతాడు సీతాదేవితో హనుమంతుడు. అప్పుడు ఆమె అంటుంది, నేను సీత అంటారు నా అని చెప్పి సీతాదేవి తన పేరు సీత అంటారని తన యొక్క వృత్తాంతం అంతా కూడా చెప్పింది ఆమె. హనుమంతుడు ఏం చేశాడు? తాను శ్రీరాముడి యొక్క దూతనని దగ్గరగా అని చెప్తూ సీతాదేవి దగ్గరికి వస్తూ ఉంటే మళ్ళా సీతాదేవి భయపడుతుంది. నిజంగా రామదూతవే అంటావా? రాముని గురించి చెప్పైతే నువ్వు అని చెప్పి మళ్ళీ అడుగుతుందనమాట. సీతాదేవి కోరిక మీద ఏం చేస్తాడు హనుమంతుడు? రాముని రూపగుణాలన్నింటినీ కూడా చక్కగా వివరించాడు. శ్రీరాముడి యొక్క ముద్రకి ఇచ్చాడు కదా రాముడు వచ్చేటప్పుడు హనుమంతుడికి. ఆ ముద్రికను తీసి ఆమెకి ఇస్తాడు. దాన్ని చూసినటువంటి సీతాదేవి చాలా ఆనంద పరవశరాలైపోయింది. తన యొక్క బాధనంతా కూడా శ్రీరాముడికి చెప్పి తొందరగా రాముణ్ణి లంకకు తీసుకొచ్చి ఈ రాక్షసులందరి చెర నుండి తన్ని విడిపించమని హనుమంతుడిని కోరుతుంది. అంతదాకా ఎందుకమ్మా, నువ్వు నా వీపు మీద కూర్చుంటే తక్షణమే శ్రీరాముడి సన్నిధికి నేను తీసుకెళ్తాను కదా అంటాడు హనుమంతుడు. ఇంత చిన్నవాడివి నువ్వు నన్ను ఎలా తీసుకెళ్తావు అని ప్రశ్నిస్తుంది సీతాదేవి. అప్పుడు హనుమంతుడు ఏం చేశాడు?
తన విశ్వరూపాన్ని ప్రదర్శించి చూపించాడు. అప్పుడు సీతాదేవి చాలా సంతోషపడింది. అయినా హనుమంతుడితో వెళ్ళడానికి ఇష్టపడలేదనమాట. ఎందుకు అంటే పరపురుషుని తాకడం తనకి ఇష్టం ఉండదని, రాముడే వచ్చి రావణ్ణి సంహరించి తనకు తీసుకుపోతేనే ఆయన స్థాయికి తగినట్టుగా ఉంటుందని సీతాదేవి హనుమంతుడికి చెప్పింది. అమ్మ, నా వెంట రావడం నీకు అంగీకారయోగ్యం కాకుంటే శ్రీరాముడు నిన్ను గుర్తించేటట్టుగా, నిన్ను చూసినట్టుగా ఒక ఆనమాలు ఏమైనా ఇచ్చినట్టయితే అది రాముడికి చూపిస్తానమ్మా అంటాడు హనుమంతుడు. తమ అనుబంధానికి గుర్తుగా కాకాసురుడి కథ చెప్పింది సీతాదేవి హనుమంతుడికి. సరే, కొంగుముడి విప్పి అందులో ఆమె యొక్క చూడామణి ఉంటే ఆ చూడామణిని తీసి హనుమంతుడికి ఇచ్చింది. సీతాదేవి దర్శనంతో అమ్మయ్య, నేనొచ్చిన పని పూర్తయింది అనుకున్నాడు హనుమంతుడు. కానీ రావణాసుడు అతని సైన్యం యొక్క శక్తి సామర్థ్యాలు ఎలా ఉంటాయో తెలుసుకుని మరీ వెడితే బెటర్ కదా అనుకుని ఏం చేశాడు, దాని గురించి అశోకవనాన్ని ధ్వంసం చేస్తే వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు ఎంతో మనకు తెలుస్తాయి అని భావించి అనుకోవడం ఏంటి, వెంటనే ఏం చేశాడు హనుమంతుడు, రాక్షస స్త్రీలు పరుగు పరుగున అక్కడికి వచ్చి చూసే లోపల తన లంకని నెమ్మదిగా ధ్వంసం చేయడం మొదలుపెట్టాడు. రావణాసురుడు 80,000 మంది రాక్షసుల్ని పంపించాడు హనుమంతుడి మీదకి. హనుమంతుడు వాళ్ళందరినీ కూడా మట్టుపెట్టాడు. తన పైకి వచ్చినటువంటి ఆ జంబుమాలిని, మంత్రిపుత్రులు 7 రావణుడి యొక్క సేనాపతులు 5 అక్షకుమారుణ్ణి, వచ్చిన వాళ్ళందరినీ కూడా ఈ రకంగా అందరినీ అంతం చేయడం మొదలుపెట్టాడు. చివరికి ఇంద్రజిత్ ఏం చేశాడంటే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి హనుమంతుడిని బంధించి తీసుకెళ్తాడు. బ్రహ్మవరం ఉంది హనుమంతుడికి. దానివల్ల ఏమైపోయింది, ఆ వరం వల్ల హనుమంతుడు ఒక్క క్షణకాలం మాత్రమే ఆ యొక్క బ్రహ్మాస్త్రానికి కట్టుబడతాడు. తర్వాత అది కట్లు ఊడిపోతాయి అన్నమాట. అయినా సరే ఒక క్షణం కట్టుబడగానే ఇంకా బ్రహ్మాస్త్రంతో బంధించాను అనుకుంటాడు ఇంద్రజిత్తు. మళ్ళీ ఒక క్షణంలో ఆ కట్లన్నీ సడలిపోయినా కూడా కట్టు ఉన్నట్టుగానే హనుమంతుడు నటిస్తూ రావణుడి ముందుకి వెళ్తాడనమాట. ఈ రావణాసురుడు వెళ్ళిన తర్వాత నువ్వు ఎవరు అని అడిగాడు రావణాసురుడు హనుమంతుడిని. నేను రాముడి యొక్క దూతనని, శ్రీరాముడి పరాక్రమం ఎలాంటిదో సభాముఖంగా అందరికీ తెలియజేస్తాడు. అది విని సహించలేక రావణాసురుడు ఏం చేశాడు, హనుమంతుని చంపండి అని ఆజ్ఞ పెట్టాడు. అలా ఎప్పుడైతే ఆజ్ఞ ఇచ్చాడో దూతను చంపడం భావ్యం కాదు అని అంటాడు తమ్ముడైనటువంటి విభీషణుడు. ఇతర పద్ధతుల్లో దూతను మీరు దండించవచ్చు, అంతేగాని అతన్ని మాత్రం చంపద్దు అని విభీషణుడు చెప్పాడు. కావాలంటే హనుమంతుడు తోకకు నిప్పంటించి లంక అంతా కలయదిప్పవచ్చు అని అంటే రావణాసురుడు ఆ యొక్క శిక్షని విధించాడు హనుమంతుడికి. సరే, బట్టలు తీసుకొచ్చారు, హనుమంతుడు తోకకు చుట్టారు, నూనెతో ఆ బట్టలంతా తడిపేశారు, తోకకు నిప్పు పెట్టి ఊరంతా ఊరేగించడం మొదలుపెట్టారు. హనుమంతుడు ఏం చేశాడు, ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరి విభీషణుని భవనం తప్ప లంకకంతా కూడా నిప్పు పెట్టాడు. అందుకే ఏమని వచ్చింది, చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అని సామెత వచ్చింది. అంటే సీత ఎక్కడుందో చూసి రావయ్యా నాయనా అంటే హనుమంతుడు ఏం చేశాడు, సీతను చూడడమే కాకుండా లంకను కాల్చి మరీ వెళ్ళాడు. అందుకే చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్టు అంటారు. ఆ సామెత అనమాట. లంకలో ఎప్పుడైతే ఇదంతా అంటించేస్తాడో అందరూ అయ్యో అయ్యో అనుకుంటూ గొడవలు, ఏడుపులు, బాధలు అన్నీ ఎక్కువైపోయాయి. లంకని కాల్చిన తర్వాత హనుమంతుడు ఏం చేశాడు, సముద్రంలో తన తోకని చల్లార్చుకున్న తర్వాత అప్పుడు అనిపించింది ఆయన కోపం కూడా, అప్పటిదాకా ఉన్న కోపం కూడా తోక చల్లారినట్టే కోపం కూడా చల్లారింది. అప్పుడు అర్థమైంది తాను తప్పు చేశాను, అయ్యయ్యో కోపం చూసావా ఎంత అనర్థదాయకమో, లంకంతా కాలిపోయింది కదా, సీతాదేవి కూడా కాలిపోయిందేమో, అయ్యయ్యో వచ్చిన పని నేను చేతులారా పాడు చేసుకున్నట్టు అయ్యింది అని తను తానే తిట్టుకుంటాడు. కానీ ఎక్కడో చిన్న ఆశ, ఏమిటి, తన తోకనే కాల్చినటువంటి అగ్నిదేవుడు పరమ పూజ్యురాలైనటువంటి సీతను మాత్రం కాలుస్తాడా అని ధైర్యం తెచ్చుకున్నాడు. ఇంతలో ఎవరో అంటారు క్షేమంగా ఉంది అని చెప్పేసి, సీత క్షేమంగా ఉందని ఎవరో అనుకుంటుంటే విన్నాడు. వినగానే చాలా సంతోషపడిపోయాడు. సీతమ్మ దగ్గరికి మళ్ళా వెడతాడు. వెళ్ళి ఆమె కాళ్ళకాయ పాదాభివందనం చేసి ఆమె అనుమతి తీసుకుని తిరుగు ప్రయాణమయ్యాడు హనుమంతుడు. అరిష్ట అనే పర్వతాన్ని ఎక్కాడు. అక్కడి నుంచి మళ్ళీ ఆకాశంలోకి ఎగిరి మధ్యలో ఆత్మీయపూర్వకంగా మైనాకుడు ఇంతకుముందు కూడా తన దగ్గర సేద తెరమని చెప్పి మైనాకుడు సముద్రంలోంచి పైకి వచ్చాడు. అలాగే ఇప్పటికీ పైనే ఉన్నాడు. తిరిగి వెళ్ళేటప్పుడు మళ్ళా మైనాకుడిని తాకి ఇంకిప్పుడు కూడా నేను ఉండను, తొందరగా వెళ్ళిపోవాలి అని చెప్తూ వేగంగా ప్రయాణాన్ని కొనసాగించాడు.
ఇంకా మహేంద్రగిరి చేరుకుపోతున్నాము అనిపించుకుని ఇంకా ఆనందంతో గట్టిగా మహానాదం చేస్తాడు. అదంతా కూడా జాంబవంతుడు మొదలైన వాళ్ళు విన్నారు. అయ్యో బాబోయ్, అయితే హనుమంతుడు వచ్చేస్తున్నాడు, హనుమంతుడు విజయుడై వస్తున్నాడు అనమాట, అందుకే అలాంటి మహానాదం చేశాడు అనుకుని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, వానరులందరూ కూడా చాలా సంతోషపడ్డారు. హనుమంతుడు మహేంద్రగిరి శిఖరం మీదకి అడుగుపెట్టాడు. వానరులంతా కూడా ఏం చేశారు, ఏం జరిగింది అని హనుమంతుడి చుట్టూ చేరారు. అక్కడ చేరగానే హనుమంతుడు ఏం చేశాడు, ఫస్ట్ పెద్దవాళ్ళందరికీ నమస్కారం చేసి చూశాను సీతమ్మను అని చెప్తాడనమాట. ఫస్ట్ మిగిలిన విషయాలన్నీ సోదంతా చెప్పి లాస్ట్లో అసలు విషయం చెప్పడం కాకుండా ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, సీతను చూశాడా లేదా, చూశాను సీతను అని చెప్పేశాడు. అందరూ అమ్మయ్య పని అయిపోయిందని అందరూ ఆనందించారు. లంకా ప్రయాణ విశేషాలన్నీ కూడా అడుగుతారు. హనుమంతుడు వాళ్ళందరికీ ఆ విషయాలన్నీ కూడా తెలియజేశాడు. ఇంకా అంగదుడు అంటాడు, ఓ వీరులారా, సీతాదేవి యొక్క జాడ మనకి తెలిసింది కదా, మనం సీతాదేవి జాడ తెలిసిన తర్వాత మనం ఊరికే వెళ్ళే కంట మనం వెళ్ళి ఆ సీతాదేవిని కూడా తీసుకుని రాముడి దగ్గరికి వెళ్ళడమే మంచిదని అనుకుంటున్నాను నేను అంటాడు. లంకకు వెళ్ళి రావణాసురుడిని చంపి సీతను తీసుకొచ్చి రాముడి దగ్గరికి వెళ్దామని చెప్పాడు. జాంబవంతుడు ఏమంటాడు, అంగదుడి మాట విన్న తర్వాత నువ్వు మాట్లాడింది కరెక్ట్ కాదది అని ఖండిస్తాడు. శ్రీరామ సుగ్రీవులు ఏం చేశారు, సీతను చూసి రమ్మన్నారు కానీ తీసుకుని రమ్మనలేదు. పైగా రావణాసురుని సంహరిస్తానని చెప్పి శ్రీరాముడు ప్రతిజ్ఞ చేస్తున్నాడు, అతని ప్రతిజ్ఞకు భంగం కలగనీయకూడదు, అందుకని మనం వెళ్ళి జరిగిన విషయాల్ని మాత్రమే చెప్దాము అని అంటాడు. సరే అంటే సరే అనుకున్నారు. అందరూ బయలుదేరి వెడుతుండగా దారిలో మధువనం కనిపించింది. అక్కడ హాయిగా అందరూ ఆనందంతో ఆ వనంలోకి వెళ్ళిపోయి ఆ వనాన్ని ధ్వంసం చేస్తూ ఆ చెట్ల దగ్గర ఉన్నటువంటి ఆ పళ్ళు తేనె అన్నీ కూడా తీసుకుని చక్కగా అది ఎవరి రక్షణలో ఉంది ఆ మధువనం అంటే సుగ్రీవుడి మేనమామ దధిముఖుడి యొక్క రక్షణలో ఉంటుంది ఆ వనం అంతా కూడా. అయినా సరే అక్కడికి వెళ్ళి స్వేచ్ఛగా ఆ వనాన్ని పాడు చేసేసే శుభ్రంగా కావలసిన మధు అంతా తాగి ఎంతో హ్యాపీగా వాళ్ళు సంతోషంతో వాళ్ళందరికీ కూడా ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఇంకా దధిముఖుడు అడ్డం వచ్చేటప్పటికి దధిముఖుడిని కూడా తోసేస్తారేమో, అతనికి కూడా గాయాల పాలయ్యాడు. వెంటనే అతను ఏం చేశాడు, గబగబా సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళిపోయి ఈ సేన అంతా కూడా వచ్చి ఆ వనం అంతా కూడా నాశనం చేసేస్తారు అని చెప్పడానికి వెళ్ళి సుగ్రీవుడికి చెప్తే సుగ్రీవుడు ఏం చేశాడు, ఆ దధిముఖుడు వచ్చి ఈ విషయం చెప్పగానే ముందర కోపం రాలేదు. వీళ్ళందరూ వచ్చి వనాన్ని పాడు చేశారు అంటే వాళ్ళు విజయాన్ని పొంది వచ్చిన ఆనందంలో ఆ పని చేస్తారు అని భావించాడు సుగ్రీవుడు. ఇంకా అంగదుడు, హనుమంతుడు వీళ్ళందరూ కూడా శ్రీరాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు ఉన్న చోటుకు వచ్చారు. హనుమంతుడు ఏం చేశాడు, రాముడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. చూశాను సీతమ్మను అని రాముడికి చెప్తాడు. రావణ లక్ష్మణుడికి ఇంకా ఎంత ఆనందం కలిగిందో సుగ్రీవుడికి అందరికీ కూడా చెప్పలేనంత ఆనందం కలిగింది. సీత ఇచ్చిన చూడమని శ్రీరాముడికి ఇస్తాడు హనుమంతుడు. శ్రీరాముడు కోరిక మీదట సీత యొక్క తను ఎలా వెళ్ళాడు, ఎక్కడ ఉంది సీత, ఎలా జరిగింది తన ప్రయాణం, అవన్నీ విషయాలన్నీ కూడా చెప్తాడు రాముడికి హనుమంతుడు. దీంతో మనకి 5వదైనటువంటి సుందరకాండ పూర్తయింది. నెక్స్ట్ వీడియోలో 6వ కాండ అయినటువంటి లాస్ట్ది అయినటువంటి యుద్ధకాండ గురించి తెలుసుకుందాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాలు, సూచనలు కామెంట్ బాక్స్లో పొందుపరచండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సెలవు.